10th class students, good evening. ఈరోజు చెప్పబోయే పోమ్ ఏంటంటే ది బాల్ పోయం రిటన్ బై జాన్ బెర్రీమ్యాన్. వండర్ఫుల్ పోమ్. ఈ యొక్క పోమ్ మన జీవితంలో విలువైనవి కోల్పోతే ఎలా మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి, ఎలాగ దాన్ని బౌన్స్ బ్యాక్ అవ్వాలి, జీవితంలో ఏదైనా ఒక విలువైనది కోల్పోతే అక్కడే మనం ఉండిపోకుండా దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా జయించాలి, అవన్నిటి కోసం చెప్పేదే ఈ యొక్క బాల్ పోమ్. లెసన్ లోకి వెళ్దాం, పోమ్ లోకి వెళ్దాం, మీకు సమ్మర్ లోకి వెళ్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ది బాల్ పోమ్ ఇస్ ఏ వండర్ఫుల్ లెసన్ ఇన్ క్యారెక్టర్ బిల్డింగ్. ఇది ఒక వండర్ఫుల్ లెసన్. మన ఒక క్యారెక్టర్ ని సరైన మార్గంలో నిలబెట్టడానికి, మన ఒక క్యారెక్టర్ ని మంచి మార్గంలో నిలబెట్టడానికి, మన ఒక క్యారెక్టర్ ని, మన ఒక పాత్రని సరైన మార్గంలోకి వెళ్ళడానికి ఇది ఒక వండర్ఫుల్ పోమ్. అదే బాల్ పోమ్. ఇట్ ట్రేసెస్ ది ఎవల్యూషన్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. అంటే ఒక పర్సనాలిటీ, ట్రేస్ అంటే జాడ, మార్గం. ఒక మనిషి యొక్క పర్సనాలిటీ ఎవల్యూషన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ డెవలప్డ్. అంటే మనిషి యొక్క డెవలప్మెంట్, ఆర్గనిజమ్స్ కాదు, మనిషిలో ఒక డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ఎవల్యూషన్ ఎలా మారుతుంది. ఒక మనిషి యొక్క స్టేజెస్ అంటే ఫస్ట్ యవ్వనం నుంచి ముసలితనం వరకు స్టేజెస్ ఎలా మారుతుంది, దాన్ని ఎవల్యూషన్ అంటారు. ఆ ఒక ఎవల్యూషన్ ట్రేసెస్ అంటే ఏంటి, జాడలు, మార్గం. సో ఈ ట్రేసెస్ ఎవల్యూషన్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా మారుతుంది, ఎలా కొద్దిగా ఎలా ఇంప్రూవ్ అవుతాడు. ఆ మనిషి స్టార్టింగ్ నుంచి ఏదైతే నేర్చుకున్నాడు, ఎలా లైఫ్ అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఫెయిల్యూర్స్ వస్తాయి, అవన్నీ గట్టిగా అవన్నీ ఫేస్ చేసుకొని ఎలా నిలబడ్డాడు, అవన్నీ కూడా ఇవి ఒక పోమ్ మనకి చెప్తుంది. ది పోమ్ డిస్క్రైబ్స్ ఎ సీమింగ్ సింపుల్ ఇన్సిడెంట్. ఈ పోమ్ సాధారణంగా చాలా చిన్న సంఘటన, చాలా సింపుల్ ఇన్సిడెంట్. కానీ ఏంటంటే బాయ్ లూజింగ్ హిస్ బాల్. ఒక బాయ్ తన బాల్ ని కోల్పోతాడు, తన బాల్ ని ఆడుకుంటున్న ఒక బాల్ ని కోల్పోతాడు. చిన్నప్పుడు మీరే నవ్వచ్చు, ఒక స్టెంపర్ బాల్ అవ్వచ్చు, ఏదైనా ఆడుకునే బాల్ ఒకేసారి పోతే ఆటోమేటిక్ గా ఒక బాధ అనేది ఆటోమేటిక్ గా మనకి వస్తుంది. అంటే ₹1 కూడబెట్టుకున్న బాల్ కొంటారు, ఆ బాల్ పోతే ఎలా ఉంటది, చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఒక బాయ్ తను ఆడుకున్న బంతిని పోగొట్టుకున్న తర్వాత ఏ విధంగా బాధపడతాడు, తను ఎలా ఆ పోగొట్టుకున్న బాల్ వల్ల మళ్ళీ అతను ఆ అబ్బాయి గట్టిడ్ అవుతాడా, అంటే ఆ బాధను పోగొట్టుకుని మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడతాడా, అవన్నీ తెలుసుకోబోతున్నాం. సో ఇది చాలా సింపుల్ ఇన్సిడెంట్, కానీ చాలా డెవలప్మెంట్, చాలా డెప్త్ మెసేజ్ అనేది ఒక పోమ్ మనకి ఉంటది. బట్ ఇట్ డెవలప్స్ ప్రొఫౌండ్ థాట్స్ యాజ్ టు నాలెడ్జ్ మ్యాన్ షుడ్ అక్వైర్ ఓవర్ టైం. చిన్న సంగతే కానీ డెవలప్స్ ప్రొఫౌండ్ థాట్స్ అంటే చాలా డెప్త్ థాట్స్. అంటే యాజ్ టు నాలెడ్జ్ మ్యాన్ షుడ్ అక్వైర్ ఓవర్ టైం అంటే జీవితాంతం జ్ఞానం కలిగించే, ఎల్లప్పుడూ జీవితాంతం జ్ఞానం కలిగించే ఒక థాట్స్ ని, నాలెడ్జ్ వచ్చే థాట్స్ ని, ప్రొఫౌండ్ అంటే లోతైన అటువంటి థాట్స్ ని ఈ యొక్క పోమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వన్ హు డెవలప్స్ ప్రొఫౌండ్ థాట్స్, లోతైన థాట్స్ ని, లోతైన నాలెడ్జ్ ని ఒక మ్యాన్ షుడ్ అక్వైర్, సాధించవచ్చు, ఓవర్ టైం, జీవితాంతం సాధించవచ్చు ఈ యొక్క పోమ్ ద్వారా. ఆన్ ఏ పర్టికులర్ డే ది బాయ్ లూజెస్ హిస్ బాల్ హ్యాస్ ఎ ప్లేస్ విత్ ఇట్. తనతో ఆడుకుంటున్న ఒక బాల్ ని ఒక పర్టికులర్ డే, ఒక రోజున ఆ అబ్బాయి పోగొట్టుకుంటాడు, ఒక బాల్ ని అబ్బాయి పోగొట్టుకుంటాడు. The ball rolls down and finally into sea water. ఆ బాల్ అలాగా ఆడుకుంటున్న బాల్ లూజెస్, పడిపోతుంది. పడిపోయి రోల్స్ డౌన్ అంటే దొర్లుకుంటూ ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుంది, సముద్రపు నీటిలోకి వెళ్ళిపోద్ది. సముద్రపు నీటిలోకి ఆ బంతి వెళ్ళిపోతుంది. ఇన్ ఏ థాట్ఫుల్ వే అలా బాల్ కాసి అలా గమనిస్తూ ఉంటాడు, ఆ బాల్ అలా వాచ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఫీల్ సాడ్, ఫైనల్ గా బాల్ అనేది పోతుంది, చాలా బాధపడతాడు. ఈ ఫీల్ అగోని, చాలా సాడ్ గా ఈ అబ్బాయి చాలా బాధపడతాడు. బాల్ పోయిందని బాధతో ఆ అబ్బాయి ఏం చేయాలో తెలియక హీ స్టాండ్ స్టిఫ్, నిటారుగా అంటే స్ట్రైట్ గా బెండ్ అవ్వకుండా స్టిఫ్ గా ఈ స్టాండ్ స్టిఫ్ గా నించొని ఉంటాడు. సెన్సెస్ ది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే మొట్టమొదటి బాధ్యత అతను ఇప్పుడు రుచి చూడబోతున్నాడు. అంటే జీవితంలో ఏదైనా కోల్పోతే అది వెంటనే మనం తిరిగి గట్టిడ్ అవ్వగలమా, తిరిగి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వగలమా, అవ్వలేమా అనే ఒక అంశాన్ని ఇప్పుడు ఈ అబ్బాయి తెలుసుకోబోతున్నాడు. హీ పిక్స్ అప్ ది నాలెడ్జ్ అబౌట్ ది వేస్ ఆఫ్ అక్వైర్ నీడెడ్ నాలెడ్జ్. హీ పిక్స్ అప్ నాలెడ్జ్ ని జయిస్తాడు, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటాడు. అబౌట్ ది వేస్ ఆఫ్ అక్వైరింగ్ నీడెడ్ నాలెడ్జ్. సో ఇతను ఏమైతే నాలెడ్జ్ మొత్తం ఈ యొక్క బాల్ రూపంలో, ఈ పోగొట్టిన బాల్ రూపంలో ఇతను నాలెడ్జ్ ని ఇప్పుడు గెయిన్ చేసుకుంటాడు. ఏ విధంగా గెయిన్ చేసుకుంటాడో చూద్దాం. కీన్లీ అబ్జర్వింగ్ నెరేటర్. కీన్లీ అంటే ఏంటి, ఆసక్తిగా,
చాలా ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నాడు, క్లీన్ గా, నీట్ గా, ఎటువంటి ఒక మొత్తం పర్ఫెక్ట్ గా క్లీన్ గా అబ్జర్వింగ్ చేస్తున్నాడు. నెరేటర్ నోస్ హిస్ డ్యూటీ వెరీ వెల్. అతని డ్యూటీ ఏంటి అతను బాగా తెలుసు. సో అతని డ్యూటీ అతను చేస్తున్నాడు. ఏంటి అతను డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు నేర్చుకుందాం. ది గ్రీఫ్ స్ట్రికెన్ బాయ్ ఈజ్ నో యూజ్. అంటే ది గ్రీఫ్ స్ట్రికెన్ అంటే బాధతో కూడిన, అంటే ఇప్పుడు ఇక్కడ రైటర్ ఏమొచ్చి ఆ బాయ్ ని బాధపడుతున్నాడు, బాల్ పోయిందని ఆ అబ్బాయి బాధపడుతున్నాడు. ట్రైన్ టు కంఫర్ట్ ది గ్రీఫ్ స్ట్రికెన్ బాయ్ నో యూజ్. బాధపడుతున్న అబ్బాయిని ఎంత ఓదార్చినా నో యూజ్. ఎందుకంటే ఆ అబ్బాయిని బాధపడాలి, ఆ అబ్బాయి బాధపడి, ఆ అబ్బాయి బాధపడితే ఆ బాధలో ఎలా గెట్ రిడ్ అవుతాడు, ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఒకవేళ అయితే అతను ఒక ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అతను నెరవేర్చుకున్నాడు, జీవితంలో అతను ఒక ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అతను నెరవేర్చుకున్నాడని రైతులు ఆ బాధపడుతున్న ఓదార్చుడు. గ్రీఫ్ స్ట్రికెన్ మీన్స్ బాధతో కూడిన, ఓదార్చుకుండా అలాగా ఉంటాడు ఏం మాట్లాడకుండా. ఎందుకంటే అబ్బాయి ఎలా గెట్ రిడ్ అవుతాడు, ఒక పోగొట్టింది ఎలాగో తిరిగి రాదు, తిరిగి రాకపోతే ఏ విధంగా అబ్బాయి ఒక శాడ్ నుంచి దిగమింగుకొని బయటకు వస్తాడు అని ఒక దాంతో అబ్బాయి జోలికి వెళ్ళి అబ్బాయి ఏడుస్తున్నా ఏం పట్టించుకోడు, ఒక ఓదార్చి నో యూస్. యూ కెన్ సే దేర్ ఆర్ మెనీ బాల్స్. ఇంకా చాలా బాల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా యూ కెన్ బై అనదర్ బిగ్గర్ ఆర్ బెటర్ బాల్. ఇంకా దీనికంటే పెద్ద బాల్ కొనాలని చెప్పొచ్చు, దీనికంటే బెటర్ బాల్ ఉందని చెప్పొచ్చు. రకరకాలుగా చెప్పి మేనేజ్ చేయొచ్చు, రకరకాలుగా చెప్పి అబ్బాయి నేను కన్సోల్ చేయొచ్చు, క్యాజువల్ చేయొచ్చు. కానీ అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఎందుకంటే మన జీవితంలో ఈ చిన్న ఆ బాల్ తో ఎన్నో మెమరీస్ ఉండొచ్చు, ఆ బాల్ తో ఎన్నో జ్ఞాపకాలు ఉండొచ్చు. కొత్త బాల్ అయితే మనం కొనేసి ఇవ్వచ్చు, వేరే వేరే బాల్స్ ఇవ్వచ్చు, కానీ ఆ బాల్ తో ఉన్న జ్ఞాపకాలని మనం తిరిగి ఇవ్వలేము. సో ఆ అబ్బాయి ఆ జ్ఞాపకాలని మనం తిరిగి ఇవ్వలేము, బాల్ అంటే కొనేసి ఇవ్వచ్చు. సో అబ్బాయి ఆ బాల్ కోసం బాధపడుతున్నాడు, ఆ జ్ఞాపకాల కోసం బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను బాల్ ఇచ్చినా అబ్బాయి మళ్ళీ తర్వాతనే బాధపడతాడు. మొత్తం బాధ అంటే ఇప్పుడే పని, ఒక 2 days 5 days అలా బాధపడి ఆ మెమరీస్ అని నెమ్మదిగా అతనే పోగొట్టుకుంటాడు. దేవుడు ఇచ్చిన గొప్ప మనిషికి ఏంటంటే మర్చిపోవడం. మన కళ్ళ ముందు ఎవరైనా ఒక మనిషి చనిపోయినా బాధపడతాం. అలా ఏదో ఒక 1 day మనం మర్చిపోయిన తర్వాత అదే ప్రోగ్రెస్ అవ్వాలి, ముందుకి వెళ్ళాలి. సో ఒకటి పోయిందని చెప్పి అక్కడే మనం స్ట్రక్ అయిపోతే జీవితంలో ఇంకా మనం ఎదగలేం. అలాగే బాల్ పోగొట్టుకున్నాడు. ఎస్, ఆ బాల్ చిన్న మ్యాటర్, వేరే బాల్ కొనిసివ్వచ్చు అబ్బాయి, లేదంటే అబ్బాయి పెద్ద బాల్ కొనుక్కోవచ్చు, నేనే కొనిసివ్వచ్చు, బెటర్ బాల్ కొనిసివ్వచ్చు. కానీ ఆ బాల్ తో ఉన్న మెమరీస్ మనం తిరిగి ఇవ్వలేము. సో ఆ చిన్నప్పటి నుంచి అదే ప్లేస్ లో బాల్ తో ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎంతో ఆడుకున్నాడు, ఆ మెమరీస్ అన్ని మనం తిరిగి ఇవ్వలేము. సో ఆ మెమరీస్ అన్ని తిరిగి ఇవ్వలేము. కానీ అబ్బాయి బాధను మనం ఓదార్చలేము. ఆ అబ్బాయి బాధ ఇప్పుడు ఆ అబ్బాయి కథకు అబ్బాయి హీరో, ఆ అబ్బాయే ఇప్పుడు నెమ్మదిగా ఆ బాల్ ని మర్చిపోవాలి. సో మనం వాచ్ చేయడం తప్ప మనం ఏం చేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయి తన జీవితంలో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అబ్బాయిని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాడు, దాన్ని అబ్బాయే జయించాలి, అబ్బాయి దాన్ని ఓవర్కమ్ అనేది చేయాలి. ఇన్ ది వే ఆఫ్ ది బాయ్స్ ఓన్ ప్రోగ్రెస్. చాలా ఆఫర్స్ వస్తాయి, అన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆ అబ్బాయి ఓన్ ప్రోగ్రెస్ ముందుకి పోవాలి, ముందుకి ఇవన్నీ గట్టిట్ చేసుకొని ముందుకి కొనసాగించాలి. ఇన్ ది వరల్డ్ ఆఫ్ పర్సన్స్ ది ఎబిలిటీ టు యాక్సెప్ట్ లాస్ ఈస్ as essential as oxygen to breathe. సో ప్రపంచంలో ఇన్ ది వరల్డ్ ఆఫ్ పర్సన్స్ ది ఎబిలిటీ యాక్సెప్ట్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. మెటీరియల్ పావర్టీ మీన్స్ వాట్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్, ఇవన్నీ మెటీరియల్ పావర్టీ. ఇవన్నీ మనం కోల్పోతాం, ఇవన్నీ కోల్పోతాం అని చెప్పి మనం అక్కడే ఉండిపోకూడదు కదా. ఏది పోయినా జీవితంలో, ఏది మన నుంచి పోయినా మనం కంపల్సరీ ముందుకి పోవాలి. సో ప్రతిదీ కూడా యాక్సెప్ట్ లూజ్. మనం ఎప్పుడైతే లాస్ మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనం ఆక్సిజన్ టు బ్రీత్ తీసుకోవడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, అలాగే ఈ ప్రపంచంలో ఇన్ ద వరల్డ్ ఆఫ్ పర్సన్స్ ఈ ప్రపంచంలో ఎబిలిటీ ఉండాలి, సత్తా ఉండాలి. ఏంటి? లూజ్ ని, వాటర్ని యాక్సెప్ట్ చేసే ఒక సత్తా మనకు ఉండాలి. ఎప్పుడైతే మన ఈ ప్రపంచంలో వాటర్ని యాక్సెప్ట్ చేసే ఒక సత్తా మనలో ఉంటుందో అప్పుడే మనం కూడా హ్యాపీగా బతకగలం. అప్పుడే మనకు ఆక్సిజన్ లేకపోతే మనం ఎలా బతకలేమో, వాటర్లో ఉక్కుపోయినా అంతే. Through the narrator's stand, readers get excellent lessons in parenting. Narrators వల్ల, ఈ యొక్క రైటర్ వల్ల get excellent lessons in parenting. మంచి లెసన్స్ అంటే జీవితంలో ఎదగడానికి, జీవితానికి ఉపయోగపడే లెసన్స్ అన్ని మనకి లభించాయి. ది రీడర్ గ్లైడ్స్ అంటే మూవ్ విత్ కంటిన్యూస్ మోషన్. గ్లైడ్ అంటే కొద్దిగా మూవ్ అవడం.
సో ది రీడర్ గ్లైడ్స్ త్రూ ద పోయం యాజ్ మెరిలీ యాజ్ అన్ ఈజీలీ బాల్స్ రోల్ డౌన్ ది రోడ్. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే రీడర్ గ్లైడ్స్ త్రూ ది పోయం, ఈ పోయం ఎప్పుడైతే ఒక రీడర్ ఈ ఒక పోయం ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఈ పోయం ఒక నీతిని తెలుసుకుంటారో, ఎవరైతే ఈ పోయంలో మోరల్ తెలుసుకుంటారో, ఎవరైతే ఈ బాల్ పోయంలో నీతిని తెలుసుకుంటారో, వాళ్ళు కూడా మెరిలీ మీన్స్ వాట్, హ్యాపీలీ, సంతోషంగా, అండ్ ఈజీలీ, చాలా సునాయాసంగా ఆ జీవితంలో కూడా హ్యాపీగా ముందుకు వెళ్తారు. ఎలా వెళ్తారు అంటే ది బాల్స్ రోల్ డౌన్ ఆన్ ది రోడ్, బాల్ రోడ్డు మీద దొర్లుకుంటూ ఎంత ఫ్రీగా వెళ్తుందో అలాగే మనం జీవితంలో కూడా అంత ఫ్రీగా వెళ్తాము, ముందుకు వెళ్తాము. ఈ యొక్క పోయం మనం నీట్ గా తెలుసుకుంటే, ఈ యొక్క పోయం ఒక మోరల్ మనం తెలుసుకుంటే. హోప్ యూ అండర్స్టాండ్ ది పోయం. ఒక్కసారి మనం షార్ట్ గా చెప్తాం, తెలుసుకోండి. బాల్ పోయం అండ్ రిటన్ బై జాన్ బెర్రీమ్యాన్. ఈ పోయం ఏంటంటే, ఈ యొక్క పోయం మనం ఏంటి తెలుస్తుంది అంటే మన క్యారెక్టర్ ని బిల్డప్ చేస్తుంది. క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక అబ్బాయి ఒక బాల్ పోగొట్టుకుంటాడు, విలువైంది మన జీవితంలో ఏదైనా ఒక విలువైంది కోల్పోతే మళ్ళీ దాన్ని అక్కడే ఉండిపోకుండా ఎలా మనం దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలి, ఎలా మనం దాన్ని బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని తెలుసుకోవచ్చు ఈ యొక్క పోయం ద్వారా. ఎగ్జాంపుల్, థామస్ ఆల్వా ఎడిసన్ తన ఫ్యాక్టరీలో ఫస్ట్ కాలిపోయి మొత్తం అతను కనిపెట్టినవన్నీ పాడైపోతాయి. అలాగే అతను అక్కడే స్టిఫ్ అయిపోయి అక్కడే అలా ఉండిపోయాడా? లేదే. మళ్ళీ నీట్ గా ఫోనోగ్రాఫ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ని కనిపెడతాడు. దాని ద్వారా ఎంతో పేరు పెట్టండి, దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. ఈ యొక్క ఫ్యాక్టరీ తగలబెట్టావు అంటే నాది, నేను ఇంకా ఏదో చెయ్యాలని నాకు ఉంచావు, అందుకే కావాలి అనుకుంటాడు. నిజంగా అలాగే చేసి చూపిస్తాడు. ఇంకా ఎగ్జామ్ అబ్రహం లింకన్ తన జీవితంలో ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాడు. 20 years నుంచి 50 years వరకు ఫెయిల్ అవుతూనే ఉంటాడు, కానీ లాస్ట్ కి సక్సెస్ సాధిస్తాడు కదా. అలాగే ఏదో కోల్పోయి ఏదో పోయిందని చెప్పి అక్కడే ఉండిపోకూడదు బాల్ లాగా. సో మనం కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎగ్జాంపుల్, కొలోనల్ శాండర్స్, KFC ఓనర్. అతను కూడా ఒక ఆర్డర్ 1000 doors ఎన్ని నాక్ చేసినా అతను ఆర్డర్ ఎవరు పర్చేస్ చేసుకోలే. తర్వాత 1001 door ని ఒకరు పర్చేస్ చేస్తారు. ఆ విధంగా అతను KFC అనే ఓనర్ అయ్యాడు. సో ఇవంతా కూడా దేనికోసం చెప్తుందండి పోవం. ఇక్కడ కూడా అంతే, అబ్బాయి బాల్ పోగొట్టుకున్నాడు చిన్నప్పుడు. రైటర్ బాల్ పోగొట్టుకున్నప్పుడు బాధపడకుండా దాన్ని ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి దానికోసం చెప్పేది. సో వీళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన ముగ్గురు కోసం చెప్పాను, కొలోనల్ శాండర్స్, అబ్రహం లింకన్ అండ్ థామస్ ఆల్వా ఎడిసన్. వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో అక్కడే అలా ఉండిపోతే సో వాళ్ళు సాధించింది ఏది లేకుండా పోతది. సో అందుకే ఎప్పుడు కూడా ఏదో పోయింది, ఏదో మనకి అపరాధం జరిగిందని మనం అక్కడే ఉండిపోకూడదు. ఏది జరిగింది మనం మంచిగా అనుకొని మనం మూవ్ ఆన్ అవ్వాలి. సో అదే ఒక పోయం ఒక మెయిన్ థీమ్, మెయిన్ కాంటెంట్. సో ఈ పోయం దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి బాల్ పోగొట్టుకున్న అబ్బాయి ఆ బాల్ కోసం వెతుకుతాడు. ఆడుకుంటున్న బాల్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ బాల్ అబ్బాయిని గమనిస్తూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు, కానీ స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉంటాడు. ఆ అబ్బాయి పోయితే అక్కడే నెరేటర్ ఆ అబ్బాయిని గమనిస్తూ ఉంటాడు, కానీ అబ్బాయి ఆ నెరేటర్ కి ఏమి చెప్పడు. అబ్బాయి బాధపడుతున్న ఓదార్చడు, ఎందుకంటే ఆ అబ్బాయి బాల్ పోగొట్టుకున్నాడు. అబ్బాయి ఎలా గెట్ రీడ్ అవుతాడు అనేది ఆ అబ్బాయి చేతిలో ఉంది. ఆ అబ్బాయి ఇప్పుడు తన ఒక ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అతను సెన్స్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అబ్బాయి బాధపడుతున్నాడు, ఓదార్చిన తప్ప అబ్బాయిని మనం ఏం చేయలేను. నేను చాలా బాల్స్ ఇవ్వచ్చు, కొత్త బాల్ కొనొచ్చు, కానీ ఆ అబ్బాయి ఆ మెమరీస్ తో ఎన్నో మెమరీస్ ఉంటాయి ఆ బాల్ తో, కానీ అబ్బాయికి ఆ బాల్ తో మెమరీస్ ఇవ్వలేను కదా అని అనుకుంటాడు. సో ఫైనల్ గా అబ్బాయి ఆ ఒక ఓన్ ప్రోగ్రెస్ తో ఈ యొక్క ప్రపంచంలో మనం ఏదైనా పోగొట్టుకుంటే ఖచ్చితంగా ఆ పోగొట్టుకున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనం ఈ ప్రపంచంలో బతకగలం. సో మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే మనం ఒక వాటర్ ని ఒప్పుకోవడం కూడా మనకి అంతే అవసరం అని ఒక రైటర్ ఈ యొక్క పోయం ద్వారా మనకు బాగా చెప్తున్నాడు. థీమ్ ఏంటంటే బాల్ పోయం కి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లూజెస్. అంతే కదా, జీవితం అంటే ఎన్నో లూజెస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు చిన్నప్పుడు పిల్లలు కాబట్టి ఇంకా తెలియదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్స్ అనుభవించాలి, ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం గెట్ రీడ్ అవ్వాలి. అండ్ వి మస్ట్ లర్న్. మనం ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ఎగ్జామ్ లో మనం ఫెయిల్ అవుతున్నామని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. దట్స్ నాట్ ఏ కరెక్ట్ వన్, దట్స్ నాట్ ఏ గుడ్ వన్. సో మనం వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక మూమెంట్ లో వస్తుంది. ఎగ్జాంపుల్ 50-50 వరల్డ్ కప్ లో మన మ్యాచ్ ఇండియా వరల్డ్ కప్ పోయింది. అలాగే అక్కడే అలా స్ట్రక్ అయిపోతే నిన్న T20 వరల్డ్ కప్ అనేది గెలిచారు. సో అక్కడ స్ట్రక్ అయిపోతే వరల్డ్ కప్ అనేది గెలిచేవారా? సో లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ లూజెస్. సో వీ షుడ్ యాక్సెప్ట్, వీ షుడ్ మూవ్ ఇట్. సో డెఫినెట్లీ సక్సెస్ విల్ హ్యాపెన్. మోరల్ ఆఫ్ ది బాల్ పోమ్, ఇందులో మోరల్ ఏంటి అంటే పీపుల్ మే టేక్ బాల్స్ జస్ట్ యాజ్ విల్ టేక్ అవే అవర్ ఇన్నోసెన్స్ ఫోర్స్ అప్ టు గ్రో అప్ సూన్. సో మోరల్ ఏంటంటే అక్కడ ఆ బాబు బాధపడుతుంటే మన నెరేటర్ కొత్త బాల్ ఇద్దాం అనుకుంటాడు, దీనికంటే బెటర్ బాల్ ఇద్దాం అనుకుంటాడు, కానీ ఎందుకు ఎవరు అంటే ఆ బాల్ తో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మనం కొత్త బాల్ ఇవ్వచ్చు, అంతకంటే మంచి బాల్ ఇవ్వచ్చు, కానీ ఆ బాల్ తో మెమరీస్ మనం ఇవ్వలేం కదా.
సో అవన్నీ ఆ మెమరీస్ ఇవ్వాలి. ఆ మెమరీస్ పోయిన బాల్ ఒక మెమరీస్ మర్చిపోవాలి అంటే అది అబ్బాయి చేతులు ఉంది. ఆ అబ్బాయే దానికి కంప్లీట్ గా తెలుసుకొని గట్టిడ్ అవ్వాలి, బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి లైఫ్ లో సక్సెస్ సాధించాలి. సో ఇది మెయిన్ మెసేజ్. సో ఇది బాల్ పోమ్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పోమ్. ఈ పోమ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా 10th క్లాస్ లెసన్స్ నేను అప్లోడ్ చేశాను. సో ఈజీగా యాక్సెస్ అవ్వండి. ప్రతి లెసన్ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.